చాలాసార్లు అనుకుంటుంటాం, దేవుళ్ళు ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కానీ ఎప్పుడు శ్రమలే నాకు, ఎప్పుడు శోధలే నాకు, ఎప్పుడు కష్టాలే నాకు. దేవుని నమ్ముకొని ఏ లాభం ఉంది, ప్రభు దగ్గరికి వచ్చి ఏ లాభం ఉంది? ఈ దూరాలు కూడా కొంతమందిలో ఉంటాయి. అసలు మనుషులకు శ్రమలు అనేవి దేవుడు ఎందుకు ఇస్తాడు? అసలు మనుషులకు ఈ కష్టాలు బాధలు అనేది ఎందుకు ఇస్తాడు? చాలా మంది నన్ను అడుగుతుంటాయి ఈ ప్రశ్న. టర్నింగ్స్ దేవుడు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నువ్వు రైట్గా కరెక్ట్గా ఉండాలనేదే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో ఈ టర్నింగ్స్ లేకపోతే, ఏ టర్నింగ్స్? ఈ శ్రమ, ఈ బాధ, ఈ కష్టం, ఈ టర్నింగ్స్ కానీ ఒకవేళ దేవుడు నీకు పెట్టకపోతే అసలు దేవుని దగ్గరకు వచ్చేవాడవా? నీ జీవితం ఎలా ఉండేదా? ఒక క్రమమైన పద్ధతులు ఉండేదా? నువ్వు మంచి మార్గంలో వెళ్ళాలనేదే, ఒక స్థిరమైన మార్గంలో వెళ్ళాలి. నువ్వు ఎక్కడ కూడా అంతమైపోకూడదు, నీ జీవితం క్లోజ్ అయిపోకూడదని దేవుడు ఏం చేశాడంటే అప్పుడప్పుడు నీకు మంచి మంచి టర్నింగ్లు పెడుతుంటాడు అన్నమాట. ఆ టర్నింగ్లు రాగానే నువ్వేం చేయాలి? ఎలక్ట్ అయిపోతావు. ఆ టర్నింగ్ రాగానే ఎస్, నేను కరెక్ట్గా ఉండాలి, నేను ఎలక్ట్గా ఉండాలని ప్రతి విషయంలో ఉంటాం. దేవుడు ఆయన మన జీవితంలో వచ్చిన ప్రతి వాటిని కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మలిచి ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు.